ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజా గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు పెట్టే శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి, ప్రభువును కీర్తించుడి. అనాదిగానున్న ఆకాశ ఆకాశ వాహనం ఎక్కువాని కీర్తించుడి. ఆయన తన స్వరము వినబడచేయును. అది బలమైన స్వరము. దేవునికి బలాతిశయం ఆరోపించుడి. మహిమోన్నతుడై ఆయన ఇజ్రాయెల్ మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయం ఉన్నవి. తన పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు. ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరక్రమములను అనుగ్రహించున్నాడు. దేవుడు స్తుతి నొందును గాక. దేవుడు గొప్ప దేవుడండి. భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి, ప్రభువును కీర్తించుడి అంటున్నాడు భక్తుడు, దావీదు భక్తుడు. అవును, మనము దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కీర్తిస్తూ ఆయన ఆయన సన్నిధిలో ఆరాధన చేసినప్పుడు దేవుని యొక్క బలాతిశయం మనకు అనుగ్రహించే దేవుడు. మహిమోన్నతుడై ఆయన ఇజ్రాయెల్ మీద ఏలుచున్నాడు. మనల్ని కాచి కాపాడే గొప్ప దేవుణ్ణి, ఆయన యొక్క బలాన్ని, ఆయన యొక్క భీకరమైన కార్యాలను బట్టి, ఆయన బల పరాక్రమాలను బట్టి దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. ఆరాధన ద్వారా దేవుణ్ణి ఆరాధిద్దాం. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మంచి కాపరిని వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా, గతించిన కాలమంతా దేవా నీ కనుక పాపాలే మమ్మల్ని కాచి కాపాడి దేవా, ఇదిగో తండ్రి నీ సన్నిధికి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఏ పాటి వారం దేవా, అయ్యా ఇదిగో నీ మహా కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ మహా బలాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ భీకరమైన కార్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ మేళ్ళు ఆశీర్వాదాలు బట్టి దేవా, మా జీవితాల్లో చేస్తున్న దేవా అద్భుతాన్ని బట్టి దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎంత గొప్ప దేవుడువయ్యా. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వాధికారిని వందనాలు చెల్లిస్తున్నానయ్యా. జీవం గల దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవా, ఇదిగో మా చిన్న మందును దీవించి ఆశించి అభివృద్ధి పరచబడుచున్నాను, విశాలపరచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో మా మధ్య మీరుండబడుచున్నాను. మీ ఆత్మతో మమ్మల్ని నింపి బలపరిచి దేవా, నీ ఆత్మీయ జ్ఞానంతో మమ్మల్ని నిమ్మని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. పట్టుకో, చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా, నే పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా, నే పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో, యేసు నా చెయ్యి పట్టుకో. అవునయ్యా. యేసయ్యా ఇదిగో తండ్రి, ఈ లోకంలో జారిపోకుండా దేవా, మేము పడిపోకుండా దేవా, నీ దక్షిణ హస్తంతో దేవా మా చేతులు పట్టుకోబడుచున్నాను. నీ కౌగిట్లో మమ్మల్ని దాచుకోబడుచున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, నీ ప్రేమ గొప్పదయ్యా. అయ్యా నీ శాశ్వతమైన ప్రేమతో దేవా మమ్మల్ని ప్రేమిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మీ కృంగి ఉన్న వేళలో దేవా మాకు ఓదార్పుగా దేవా, ఆదరణకర్తవే దేవా, ఆశ్రయ దుర్గమే దేవా, మాకు తోడుగా ఉంటున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీవే మాకు తండ్రిగా ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో నీ దేవా, నీ పర్ణశాలలో మమ్మల్ని దాచి కాపాడుతున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నా శైలము, నా దుర్గము, నా కోట ఉన్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీవే మా కాపరివైనందుకు దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మా విశ్వాస నావల్లో దేవా అలజడులు రేగిన దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ సహాయంతో దేవా మమ్మల్ని ఆదుకుంటున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ దక్షిణ హస్తముతో దేవా, నీ బలమైన కౌగిట్లో దేవా మమ్మల్ని భద్రపరిచి దేవా మమ్మల్ని కాచి కాపాడుతున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీవు తప్ప మాకెవరున్నారయ్యా. ఆకాశమందు దేవా నీవు తప్ప
తప్ప మాకెవరు లేరయ్యా. నీవే మాకు దేవా ఇదిగో తండ్రిగా దేవా, దుర్గముగా దేవా, ఆశ్రయ దుర్గముగా మాకున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తూ దేవా, నిన్నే కీర్తిస్తూ ఆరాధిస్తుండగా దేవా, మా స్తుతుల మీద ఆశీర్వదించబడుచున్నానయ్యా. స్తుతులకు పాత్రుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. స్తోత్రానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా వేవేల దూత గణములతో దేవా మా మధ్యకి రమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. అయ్యా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపడుచున్నాను. అయ్యా ఇదిగో నీ దేవా నీ బలమైన శక్తిని మాకు దయచేసి దేవా, అయ్యా నీ వాక్యం వినడానికి దేవా, నీ స్వరం వినడానికి దేవా మాకు చెవులు దయచేయమడుచున్నానయ్యా. వినగలే చెవులు దయచేయమడుచున్నానయ్యా. చెవులు గలవాడు వినుగాక అంటున్నావయ్యా. అవునయ్యా, మాకు ఇదిగో తండ్రి వినగలే చెవులు దయచేయమడుచున్నాను. అయ్యా ఇదిగో మంచి నేలను పడే విత్తనాలుగా దేవా, అయ్యా నీ వాక్యంతో దేవా మా ఇదిగో తండ్రి మా హృదయాల్లో ఉన్న దేవా ప్రతి కోరికను సఫలపరచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నూరంతలుగా, అరవదంతలుగా దేవా, ముప్పదంతలుగా ఫలించడానికి దేవా, నీ కృపా వాక్యముతో దేవా మమ్మల్ని బలపరిచి నీ కొరకే వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 6 వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 6 వచనం. భారతి సిస్టర్ చదువుతారు. అమ్మా ఎందుకో వాయిస్ స్లో అయిపోయిందమ్మా మీది బాగా. చూస్తాను. థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హెబ్రీయులకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ప్రభు ఈ గొప్ప పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా, నీకిష్టంగా ఎలా ఉండాలో దేవా మాకు నేర్పిస్తున్నావు అని కొందాలో చెల్లిస్తున్నాను. ప్రతి దినము దేవా నీ వాక్యముతో దేవా మమ్మల్ని ఉదక స్నానం చేయిస్తూ దేవా ఇదిగో తండ్రి నీ వాక్యముతో దేవా మా జీవితాలను సరిచేస్తున్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మాతో మాట్లాడుతున్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని చుచ్చున్న దేవుడాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మా ప్రార్థన ఆలకిస్తున్న దేవుడాని కొందాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో నీ స్వరాన్ని మాకు వినిపింపజేయబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ ఆత్మతో మమ్మల్ని నింపడుచున్నారు. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దేవా అయ్యా నీ పరిశుద్ధాత్మతో నింపి బలపరిచి దేవా అయ్యా నీ వాక్యం అనే విత్తనాన్ని వారి హృదయాల్లో దేవా బహుగా ఫలింపజేయబడుచున్నారు. దేవా ఇదిగో వారి హృదయాల్లో ఉన్న దేవా ప్రతి అవసరత నువ్వు తెచ్చుకోవచ్చున్నాను. మా స్వరూపానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఎన్నిక లేని యోగ్యత లేని దేవా దేవాది దేవా ఇదిగో తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోవడొచ్చున్నానయ్యా. యోగ్యమైన పాత్రగా చేసుకోవడొచ్చున్నానయ్యా. నీకు ఇష్టమైన పాత్రగా చేసుకుని దేవా నీ స్వరాన్ని దేవా అయ్యా నీ మాటలు నాకు దాయిచ్యమడొచ్చున్నాను. నా నోటి నిండా దేవా ఇదిగో నీ మాటలు పెట్టబడొచ్చున్నానయ్యా. నీ జీవ స్వరంతో నవా దేవాది దేవా ఇదిగో నన్ను అభిషేకించబడొచ్చున్నాను. నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అద్భుత దేవుడు ఆయన. అటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించి ఉన్నాం. ఈరోజు సాయంకాలపు ఆరాధన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు ఆయనున్నాడనియు, తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా అంటున్నాడు. అవును, అపోస్తలుడైన పౌలు ఇది రాస్తున్నాడు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. అటువంటి విశ్వాసము
ఉన్నప్పుడే మనము దేవునికి ఇష్టలుగా ఉంటామంట. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని వాక్యం సెలవిస్తుంది. మనం ఎంత విశ్వాసం దేవుని యందు చూపిస్తున్నామో, అంత ఇష్టంగా దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నట్లనమాట. మన దేవుడు మనం ఎంతగా ప్రేమిస్తున్నామో, అలాగే దేవుని యొద్దకు వచ్చువారంట, ఆళ్ళు నమ్మాలంట. ఆయన ఉన్నాడని, ఆయన వెదుకువారికి ఫలము దయచేయి దేవుడని నమ్మాలంట. దేవుని దగ్గరికొస్తున్నాము, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాము అంటే ఒక్కటే, దేవుడు మన కార్యాలు సఫలపరుస్తాడు. మన జీవితాలను ఆయన ఉద్ధరిస్తాడు. మన జీవితాలను బాగు చేస్తాడు అనే విశ్వాసం, నమ్మకంతో దేవుని దగ్గరికి వస్తూ ఉండాలంట. అంతేకాక దేవుడు ఉన్నాడు. ఆయన సజీవుడు, జీవముగల దేవుడు, సర్వశక్తిమంతుడు మన మధ్యలో ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుడు మన మధ్యలో ఉన్నాడని నమ్మినప్పుడు దేవుని యందు విశ్వాసం చూపినట్లంట. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యము అంటున్నారు. ఒక మనిషికి మనం ఇష్టంగా ఉండాలి అంటే వాళ్ళ గురించి మనకు తెలిసి ఉండాలి పూర్తిగా. వాళ్ళ యొక్క అవసరతలేంటి, వాళ్ళ కోరికలేంటి, వాళ్ళ ఇష్టాలేంటి అనేది మనకు తెలిసినప్పుడు వాళ్ళకి మనం ఇష్టంగా మారిపోతాం. ఇక్కడ దేవుడు సన్నిధిలో అంటున్నాడు, దేవునికి ఇష్టమైంది ఏంటంటే విశ్వాసంతో జీవించడం. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారి యందు ఆయన యొక్క జీవం కనబడుతూ ఉంటాది. మనం కొన్ని దినాల క్రితం చూసాం. ఆయన ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి అంటున్నాడు. అవును. జీవజల నదులంటే ఆ జీవము గల దేవుడు, ఆయన యొక్క ప్రవాహం, వాక్యం అనే ప్రవాహం ప్రవహిస్తూ ఉంటాది. అటువంటిదే ఆయనకిష్టమైన వారు అని అన్నప్పుడు మనము ఆయన మాట వింటున్న వాళ్ళు, ఆయన యొక్క స్వరాన్ని వింటున్న వాళ్ళు, ఆయన యొక్క ఇష్టమైన పనులు చేస్తున్న వాళ్ళని దేవుడు విశ్వాసంగా ఆళ్ళు నాకు ఇష్టులు అని అంటున్నాడు. అలా ఇష్టమైన వారిలో కొందరు బైబిల్‌లో చాలా మంది ఉన్నారు. మనము కూడా మన తండ్రి ఇంట్లో ఉంటున్నప్పుడు, లేదంటే మన భర్త దగ్గర ఉంటున్నప్పుడు, వాళ్ళకిష్టమైనవి వండిపెట్టి, లేదంటే వాళ్ళకిష్టమైన కార్యాలు చేసినప్పుడు, వాళ్ళు మనల్ని ఎంతగానో ప్రేమిస్తారు. మనం అడగకుండానే, మన నోరిప్పి అడగకుండానే మన కోరికలు తీర్చే వారిగా, మన ఇష్టాలేంటో, మన కోరికలేంటో, మన అభిరుచులేంటో కూడా వాళ్ళకి అర్థమైపోతాయి. ముందు మనం ప్రేమించడం నేర్చుకోవాలి. మనం ప్రేమించడం నేర్చుకున్నప్పుడు, వారు ఆటోమేటిక్‌గా ఎంత కఠినాత్ములైనా సరే వాళ్ళు ఆటోమేటిక్‌గా ప్రేమిస్తారు. అలాగే మనము దేవుడు మనల్ని కూడా అలాగే ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు వారిని ఆయన నిత్య జీవం ఇవ్వడానికి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి శిలువ మీద ప్రాణం పెట్టి మన కొరకే తిరిగి లేచి మూడో దినాన లేచి పునరుత్థానుడుగా జీవముగా మారి ఉన్నాడు. ఆయనే గొప్ప దేవుడు. మనం ప్రేమించకపోయినా, ఆయనకిష్టంగా ఉండకపోయినా సరే, ఆయన తండ్రి మాత్రం మనల్ని ఎంతగానో ప్రేమించి, ఆయన తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడండి. అటువంటి ప్రేమను మన ఎడల చూపించినప్పుడు, మనము కూడా దేవుని యందు మనం ప్రేమ చూపిస్తూ ఉండాలి. దేవునికి ఇష్టంగా మారిపోతూ ఉండాలి. దేవుడికి ఇష్టంగా మారిపోతున్నప్పుడు, దేవుడు మన కార్యాలను ఆయన సఫలపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారే దేవునికి ఇష్టలు అంటున్నాడు. అటువంటి వారిలో కొంతమంది బైబిల్‌లో చాలా మంది ఉన్నారు దేవునికి ఇష్టమైన. కానీ ఈ నేను చెప్తున్న ఇప్పుడు అతని గురించైతే, ఆ దేవుడికి ఇష్టంగా మారిన అతని గురించైతే బైబిల్ అంతట్లో రాసింది కొంతే అయినా సరే 1, 2 వచనాలే తప్ప, గానీ దేవునితో ఆయన సంబంధం అద్భుతమైన సంబంధం అండి. ఆయన ఆయన గురించి దేవుడే సాక్ష్యాలను చెప్తున్నాడు. అటువంటి సాక్ష్యం కలిగి దేవుని ఇష్టంగా, దేవుని ప్రేమించి, దేవునితో నడిచి, దేవుని కొరకు నిలబడిన ఏకైక వ్యక్తి ఎవరంటే, మరణము చూడకుండా దేవునితో కొనిపోబడిన ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకరు ఏలియా గారైతే, ఇంకొకరు హానోకు గారు. ఆళ్ళిద్దరిలో హానోకు గారైతే ఏలియా గురించైతే చాలా గ్రంథం రాశారు గానీ, హానోకు గురించైతే 2 విషయాలు రాసుంటాయండి. అటువంటి బైబిల్ గ్రంథం అంతట్లో హానోకు గురించి ఒక 2 వచనాలుంటాయి. అటువంటిది
అటువంటిది దేవుడు గొప్ప కార్యాలు మరి చూసినప్పుడు మనం అంటాం కదా! మన జీవిత కాలంలో మంచిగా ఒక్క 4 రోజులు బతుకుంటే చాలు. మనం చాలు అనుకుంటాం కదా! అలాగే మరి ఆ భక్తుడు కూడా హానోకు గారు దేవునితో నడిచి, దేవునితో గడిపి, దేవునికి ఇష్టడుగా మారిపోయాడండి. ఆ పై వచనమే చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 5 వచనంలో చూసినప్పుడు ఎవరైతే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంటున్నాడో అటువంటిది దేవునికి ఇష్టమైన వారిలో మొట్టమొదటిగా చూపిస్తుంది ఎవరినంటే ఈ హానోకు గారే. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు పోబడక మునుపు దేవునికి ఇష్టమై ఉండెనని సాక్ష్యం పొందెను. దేవుని చేత సాక్ష్యం పొందుకుంటున్నాడండి. ఇతడు నా ప్రియ కుమారుడు. ఇతడు నేను ఇష్టపడ్డవాడు. ఇతన్ని ప్రేమించాను అని దేవుని చేత పిలిపించుకుంటున్నవాడు హానోకు. అతనికి మరణం అంటూ లేదండి. ఎటర్నల్ లైఫ్ దేవుడిచ్చాడు. ఆయన చూపిన విశ్వాసను బట్టి, దేవుని యందు ఇష్టాన్ని బట్టి దేవుడు హానోకుని ఎంతగానో దీవించి ఆశీర్వదించాడు. ఆయన గురించి రాసినవి 4 మాటలు అంతే తప్ప బైబిల్ అంతట్లో గాని దేవునికి ఇష్టడుగా ఉన్నవాడు ఎవడు అంటే మొదటి వరుసలో రాసిపెట్టిన పేరు హానోకు గారు. ఎంత గొప్ప దేవుడండి. అటువంటి ధన్యత మనం కూడా పొందుకుంటూ ఉండాలి. దేవునికి ఇష్టలుగా మారిపోతూ ఉండాలి. దేవుడికి ప్రేమించేవారుగా మారిపోతూ ఉండాలి. అటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలను ఆయన కొరకు అద్భుతంగా, ఆశ్చర్యంగా మరి తీర్చిదిద్దే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. అటువంటి దేవుడు మన దేవుడు. ఆయన చూస్తున్నాం కదా! ఆ విశ్వాసము దేవుని దగ్గరికి వచ్చేవారంట. దేవుడు ఉన్నాడని నమ్మాలి. దేవుడు నా కార్యాలు సఫలపరుస్తాడని పూర్ణ విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళే దేవునికి ఇష్టలుగా మారిపోతారంట. అవును. మరి హానోకు గారు కూడా అటువంటి క్రియ చేశాడు గాబట్టే దేవునికి ఇష్టడుగా మారిపోయి, దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను అంటున్నాడు. కాగా దేవుడు అతన్ని పోయెను గనుక అతడు కనబడలేదు. అతను ఈ లోకంలో కనబడలేదండి. ఆయన మరణమంటూ లేదు. ఆయన దేవుడితో నడిచి వెళ్ళిపోయాడంట. భక్తులు చెప్తుంటారు. ఆయన దేవునితో నడిచి పరలోకం దేవుడు చేయి పట్టుకొని వెళ్ళిపోయాడని చెప్తూ ఉంటారు. ఎంత గొప్ప ధన్యత అండి. అటువంటి ధన్యత మన జీవితాల్లో కూడా కలిగి ఉండాలంటే విశ్వాసము ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అంటున్నాడు. దేవుని దగ్గరికి వస్తున్న వాళ్ళు దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, నా కార్యాలు సఫలపరుస్తున్నాడు, నా జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఆయన నన్ను మేలుతో నింపుతాడు. నా పక్షాన నేను ఊరకను నిలబడినప్పుడు దేవుడు నా పక్షాన యుద్ధం చేస్తాడు. దేవుడే నాకు రక్షణకర్త. ఆయనే సర్వశక్తిమంతుడు అని దేవుని మీద ఎప్పుడైతే మనం పూర్తిగా విశ్వాసం కలిగి ఉంటామో దేవుడు అద్భుతాలను మనం చూస్తాము. దేవుడు ఇచ్చే గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మన కళ్ళ ద్వారా చూస్తామండి. దేవునితో నడిచి వెళ్ళిపోయాడంట. ఆయన గురించి రాసినప్పుడు హాను ఆదికాండము 5 అధ్యాయము ఆదికాండము 5 అధ్యాయము 21 వచనం నుంచి 24 వచనాలు. ఓన్లీ 4 వచనాలు రాసారండి ఆయన గురించి. అందులో ఏం రాసారో తెలుసా? హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలని కనెను. హానోకు మెతూషెలని కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను, కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను కనుక అతడు లేకపోయెను. మొదటి వచనంలో చూసినప్పుడు 21 వచనంలో చూసినప్పుడు ఆయన తండ్రి ఎవరో చెప్తున్నాడు. అతని కుమారుడు ఎవరో చెప్తున్నారు. హానోకు 60 సంవత్సరాలు బ్రతికి అతను కనెను అంటున్నాడు. హానోకు గారి కుమారుడు పేరు మెతూషేల్ అని మొదటి వచనం చెప్తే హానోకు తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు, దేవునితో నడుచుచు కుమారులను, కుమార్తెలను కనెను అన్నాడు. రెండో వచనం చూసినప్పుడు
దేవునితో నడుస్తూనే, దేవునితో జీవిస్తూనే, దేవునితో మాట్లాడుతూనే, దేవునితో గడుపుతూనే ఆయన తన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. ఈయనేమి ఒక సాధువుగా జీవించట్లేదు. కుటుంబం తన కుటుంబ జీవితంలోనే ఉంటూ అనేక కష్టాలు కుటుంబంలో ఉంటున్నప్పుడు అనేక కష్టాలు ఉంటాయి. అయినా సరే దేవునితో నడుస్తూ, దేవుని మాటలు దేవుని మాటలతోటి 300 ఏండ్లు నడుస్తూ కుమారులను, కుమార్తెలను కంటున్నాడండి. కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కుటుంబానికి పెద్దగా ఉంటున్నాడు. తండ్రిగా ఉంటున్నాడు. అయినా దేవుడిని విడిచిపెట్టకుండా, తనకున్న కుటుంబ కష్టాల వైపు చూడకుండా దేవునితో నడుస్తున్నాడు. 365 సంవత్సరాలు బతికాడంట. ఆ 365 సంవత్సరాలకుతో కూడా ఏ రోజు కూడా దేవుడిని విడిచిపెట్టలేదు. దేవునితో అనుబంధాన్ని కలిగి ఉంటున్నాడు. మనకి ఎప్పుడైనా కుటుంబంలో ఒక చిన్న కష్టం వస్తే చాలు, చిన్న బాధ వస్తే చాలు, మనం మర్చిపోతాం దేవుడిని కాసేపు. కానీ ఇక్కడ హానోకు గారు ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా దేవునితో 365 సంవత్సరాలు ఎలా అయితే జీవించాడో, అలాగే 365 సంవత్సరాలు తన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటూ, కుటుంబంతో సంతోషంతో ఉంటూ, కుటుంబాన్ని కావాల్సిన సమస్తాన్ని సమకూరుస్తూ ఆయన ఆయన దేవునితో నడుస్తున్నాడు. అది రెండో వచనమైతే, మూడో వచనం హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. ఆయనకున్న సంవత్సరాలెన్నంటే, ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన చనిపోయే వరకు 365 ఏండ్లు. మన సంవత్సరంలో 365 దినాలు ఉంటాయి. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడండి. ఆయనకి కరెక్ట్‌గా 365 సంవత్సరాలు దేవుడు అనుగ్రహించాడు. ఎంత గొప్ప దేవుడు. ఆయన ఆయుష్‌ను తెలియజేస్తుంది. మొదటిగా హానోకు గారి కుమారుడు గురించి చెప్పాడు. 65 సంవత్సరాలప్పుడు మరి ఇది మెతూషెలహు కన్నాడని, మరి 365 సంవత్సరాల్లో తన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నని రెండో వచనంలో చెప్తుంటే, తను ఎన్ని సంవత్సరాలు జీవించాడు, తన ఆయుష్ ఎంత అనేది మూడో వచనం చెప్తుంది. మరి నాలుగో వచనంలో అంటున్నాడు, హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను కనుక అతడు లేకపోయెను అంటున్నాడు. అవును. ఎప్పుడైతే నాలుగో వచనంలో అంటున్నాడు, తన అంతం గురించి చెప్తున్నాడు. తన అంతమే ఎలా ఉందంటే, దేవునితో నడుస్తూ, నడుస్తూ దేవునితో ఎళ్ళిపోయాడంట. ఆయన కనబడలేదంట. ఆయన లేకపోయెను. దేవుడు అతనిని తీసుకొని పోయెను. ఎంత గొప్ప దేవుడండి. ఒక మనిషి జీవితం ఎంత అద్భుతంగా ఉంది. దేవుడితో నడుస్తున్న జీవితం, దేవుడితో జీవిస్తున్న జీవితం, దేవుడితో అనుబంధం కలిగిన జీవితం. తన కుటుంబాన్ని మర్చిపోలేదు. ఒక్కడే కూర్చొని తపస్సు చేస్తూ దేవుని కొరకు దేవుడి కొరకు దిగి రావాలని ప్రార్థన చేస్తూ కూర్చోలేదు. తన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటూ, సంతోషంతో తన కుటుంబంతో జీవిస్తూ ఎంతో చక్కగా దేవునితో నడుస్తున్నాడు. చాలామంది అంటారు కుటుంబంలో ఉన్నప్పుడు చాలా కష్టాలొస్తాయి, బాధొస్తది. దేవునితో నడలేము, ఇబ్బందికర పరిస్థితులొస్తాయి, ప్రార్థన చేయలేము అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మన హానోకును చూసి చాలా నేర్చుకోవచ్చు. ఒక్కటిగా ఉండిపోలేదు. తన కుటుంబంతో జీవిస్తూ దేవునితో నడుస్తున్నాడు. 2 పక్కల బ్యాలెన్స్ చేస్తున్నాడు. కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు. దేవుడిని బ్యాలెన్స్ చేస్తున్నాడు. దేన్ని మర్చిపోలేదు. దేవునితో నడుస్తూ, నడుస్తూ చక్కగా దేవునితో జీవిస్తూ ఆయనతో కలిసి ఆ పరలోకం వెళ్ళిపోయాడంట. మరి చాలామంది భక్తులు చూసినప్పుడు తన హిస్టరీ బుక్స్ అవి చూస్తున్నప్పుడు కొంతమంది దైవజనులు, ప్రవక్తలు ఆయన గురించి రాసారేంటంటే, అలా నడిచి వెళ్ళిపోయినప్పుడంట, దేవుడు ఒక అందమైన తోటను ఏదెను తోట వంటి దాన్ని ఏర్పాటు చేసి, ఆ తోటలో ఆయన్ని పెట్టి, అక్కడ ఆయన అధికారిగా ఉంచుడంట. ఆయన చుట్టూ ఎంతోమంది దేవదూతలు ఉంటారంట. అటువంటి విధంగా కొంతమంది ఆయనని దర్శనం ద్వారా చూసామని కొన్ని బుక్స్ అయితే రాసారు. దేవుడు వారి కొరకు ఎలా ఏర్పాటు చేశాడు అనే దానిని మనం చూసినప్పుడు నిజంగా అది నిజమైతే ఎంత అద్భుతంగా ఉంటది. మన కొరకు దేవుడు ఒక ఏదెను తోట ఏర్పాటు చేసి మన చుట్టూ దేవదూతలను ఉంచితే దేవునితో నడిచే వాళ్ళకి ఇలాంటి బహుమానం ఇస్తాడా అని ఒక్కసారి మనం ఆలోచిస్తే మనము కూడా నడవాలని దేవునితో జీవించాలని హానోకు వలె మనము కూడా ఈ లోకంతో కాకుండా
దేవునితో నడిచే వారిగా ఉంటూ ఉండాలని ఆశ అయితే పుడుతుంటది. విశ్వాసం ఎవరైతే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం అంటున్నాడు. ఆ ఇష్టుల్లో మొదటి వాడుగా వస్తున్నాడు హానోకు. అవును, మనము కూడా దేవునికి ఇష్టంగా మారిపోవాలి. మన పేర్లు కూడా ఆయన గ్రంథంలో రాసేసుకోవాలి. ఆయన జ్ఞాపకర్త గ్రంథంలో రాసేసుకోవాలంటే మనం చేయాల్సింది ఒక్కటే, విశ్వాసముతో దేవుని యందు విశ్వాసంతో ఆయనతో అనుబంధం కలిగి జీవిస్తూ ఉండాలి. దేవుడు ఉన్నాడని, నా కార్యములు సఫలం చేస్తాడని నమ్మే వారే విశ్వాసంతో దేవుని సన్నిధికి వస్తున్న వాళ్ళు. దేవుడు చేసే కార్యాలు గొప్ప కార్యాలండి. ఎంత గొప్ప అద్భుతం అండి. నిజంగా ఏదేను వనం వంటి దాంట్లో హానోక్ గారిని ఉంచారంట. చక్కగా మరి దేవదూతలు ఆయన మాట వింటూ ఆయనతో మాట్లాడుతూ ఉంటుంటాయంట. అటువంటి విధంగా కొంతమంది ప్రవక్తలు చూసారంట. వాళ్ళు బుక్స్ రాసారు. మీరెప్పుడైనా గూగుల్‌లో గాని, వాటిలో గాని హానోక్ స్టోరీ అని కొట్టండి. ఆయన గురించి ఎన్నో వాళ్ళ దర్శనాల ద్వారా రాసిన కార్య బుక్కులు చూపిస్తుంటాడు. ఇక్కడ మనకు చూపించిన 4 విషయాలు హానోక్ గారి గురించయితే ఆయన ఆయన ఎంత గొప్ప బహుమానం పొందుకున్నాడండి. దేవునితో నడిచి వెళ్ళిపోతే దేవుడు సన్నిధిలోకి వెళ్ళిపోయాడు. నిత్య జీవంలోకెళ్ళిపోయాడు. శాశ్వతమనే జీవంలోకి అడుగుపెట్టాడు. మనము కూడా ఎదురు చూస్తుందదే. విశ్వాసంతో దేవుని రక్షణలోకొచ్చిన మనం ఎదురు చూస్తుంది కూడా అదే. మనకి కూడా ఆ శాశ్వతమైన జీవం కావాలని, నిత్య జీవం కావాలని, ఆ దేవాది దేవుని యొక్క సింహాసనం ఎదుట నిలబడినప్పుడు బలా మంచి నమ్మకమైన దాసుడా, దాసురాలా అని పిలుపు పొందుకోవడానికే, నువ్వు నా ఇష్టుడివి, నువ్వు నా బహుప్రియుడివి అని పిలిపించుకునే వారిగా మనం మారిపోతూ ఉండాలి. ప్రతిరోజు దేవుడు వాక్యంతో మనల్ని కడుగుతున్నాడు. మనల్ని కడుగుతున్నప్పుడు దేవునితో మనం అనుసంధానం అవుతున్నాం. అనుబంధం ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగే మన జీవిత కాలమంతా ఏ నిమిషము కూడా మనం విడిచిపెట్టకుండా దేవునితో అంటుగట్టబడుతూ, దేవునితో మనం నడుస్తూ ఉండాలి. దేవుని కార్యాలు చేస్తూ ఉండాలి. మనం చూసినప్పుడు మొదటిగా దేవునితో రిలేషన్‌షిప్ కలిగి ఉండాలి. ప్రతిరోజు, ప్రతి క్షణము, అనుక్షణము దేవునితో అనుబంధం కలిగి ఉండాలి. దేవునితో నడిచాడని చెప్తున్నాడు. 300 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను, కుమార్తెలను కనెను అంటున్నాడు. అవును, తను కుటుంబంలో ఉంటూనే, కుటుంబ పరిస్థితులు చక్కదిద్దుకుంటూనే, తన కుమారులు, కుమార్తెలతో సంతోషంగా కుటుంబంతో ఉంటూనే దేవుణ్ణి విడిచిపెట్టలేదు. మనము కూడా దేవునితో అటువంటి అనుబంధం కలిగి ఉండాలి. హానోకు వలె మనం జీవిస్తూ ఉండాలి. దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆయనతో రిలేషన్‌షిప్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా రెండోదిగా చూసినప్పుడు దేవుని మీద నమ్మకం, విశ్వాసం కలిగి ఉండాలి. మరి మొట్టమొదటిగా మనం చూసినప్పుడు విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంటున్నాడు. ఈ కార్యము నువ్వేదైతే ఆలోచిస్తున్నావో ఈ కార్యాన్ని దేవుడు చేస్తాడు. ఈ కార్యం అనేది దేవుడు నాకు సఫలపరుస్తాడు అనే నిరీక్షణ అనేదే మరి విశ్వాసము. నిరీక్షణ అనేదే విశ్వాసం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు కదా! అపోస్తలుడైన పౌలు మొదటగానే అంటాడు ఈ విశ్వాసం గురించి ఆయన ఇస్తున్న నిర్వచనం ఏంటంటే, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. అంటే మన కళ్ళ ముందు ఏది కనబడదు. అది అయినా సరే దేవుడిగో ఈ కార్యాన్ని చేస్తాడు. ఇదిగో ఈ అద్భుతాన్ని చేస్తాడు నా జీవితంలో అని విశ్వాసంతో నమ్మకంతో నమ్మడమే విశ్వాసం. అది నా జీవితంలో ఈ కార్యం జరుగుతాది. ఈ అద్భుతాన్ని నేను చూస్తాను. ఈ ఆశ్చర్య కార్యాన్ని తప్పకుండా దేవుడు నా జీవితంలో జరిగిస్తాడు అని మనం ముందుగానే నిరీక్షణతో దేవుడు చేస్తాడు అనే నమ్మకం కలిగి ఉండడమే విశ్వాసం. నాకున్న కష్టం దేవుడు తీసేస్తాడు. నాకున్న కన్నీరు దేవుడు తీసేస్తాడు. నాకున్న అనారోగ్యాన్ని తీసివేసేస్తాడు. నాకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ దేవుడు తొలగిస్తాడు. ఆయన తప్ప నాకెవరు ఈ లోకంలో లేరు. ఆయనే నాకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు అని ఎవరైతే దేవుని యందు పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటారో వారే దేవునికి ఇష్టులై ఉంటారు. దేవుడితో సంబంధం కలిగి ఉంటారు. మనము ఒక్కొక్కసారి ఏం చేస్తుంటామంటే
మనకైతే నమ్మకం ఉంటాది. కానీ, మానవ ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనుషులుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అటువంటి ప్రయత్నం మనుష్యులు నమ్ముకొనుట కంటే దేవుని నమ్ముకొనుట మేలు అంటున్నాడు భక్తుడు. అవును, మనుషులైతే మాట ఇస్తారు. వారు చేస్తారో చేయరో తెలీదు గానీ, మాటైతే ఇస్తారు గానీ, ఆ మాట కంప్లీట్ అవుతదో లేదో తెలీదు గానీ, దేవుడైతే మాట తప్పనివాడు. ఎంతైనా నమ్మదగినవాడు. నువ్వెప్పుడైతే దేవుని యందు ఆశ్రయిస్తున్నావో, ఈ కార్యాన్ని దేవుడే నాకు జరిగిస్తాడు. ఈ అద్భుతాన్ని నా జీవితంలో జరిగిస్తాడు అని ఎప్పుడైతే నిరీక్షిస్తున్నావో, ఆ నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసము. అది ఎప్పుడైతే మనం ఎదురు చూసింది మనం పొందుకున్నప్పుడే, అదే విశ్వాసం కలిగి జీవిస్తూ, ఓర్పుతో, సహనముతో దాని కొరకు ఎదురు చూడడమే విశ్వాసము. ఇక్కడ కూడా హానోకు గారు అదే కార్యం చేస్తున్నాడు. విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాడు. అక్కడ చూసినప్పుడు మరి ఆదాము గారి త త తరములో ఇతను ఏడవ వాడు. ఏడో తరం వారికి సంబంధించిన వాడు. అంతవరకు ఆదాము గారి తరము ఆవ అవ్వగారు, ఆదాము గారు మరి ఎప్పుడైతే ఏదెను తోట నుంచి బయటకు వచ్చేసారో, వాళ్ళు చక్కగా హేబెలును, కయీను కన్నారు. కయీను సంతానం ఒక్కొక్కటి వస్తుండగా, మూడో వాడిగా షేతు వచ్చాడు. మరి ఆ షేతు తర్వాత దేవుడి యొక్క షేతు పుట్టెను. షేతు కుమారుడైన ఏనోషు పుట్టాడు. అప్పుడు దేవుని నామమున ప్రార్థన చేయడం మొదలైంది. ఆ మొట్టమొదటి ప్రార్థన మరి ఆదాము, అవ్వగారి మరి మూడో కుమారుడైన షేతు ద్వారా వచ్చిన కుమారుడైన ఏనోష్ గారి ద్వారా ప్రార్థన స్టార్ట్ అయింది. దేవునికి ఎలా ప్రార్థన చేయాలి? దేవునితో ఎలా అనుబంధం కలిగి ఉండాలి? దేవునితో ఎలా జీవించాలి? అని అక్కడ నేర్చుకుంటున్నారు. అది అలాగ వస్తున్నప్పుడు అక్కడి నుంచి ఆ తరం ఒక తరం తర్వాత ఒక తరం వస్తున్నప్పుడు మరి ఏడో తరం వారుగా మరి హానోక్ గారొచ్చారు. అప్పటికి 7 తరాలంటే ఆదాము గారికి మరి హానోక్ గారికి 57 సంవత్సరాలు డిఫరెన్స్ అంట. 57 సంవత్సరాల తరాల తర్వాత మరి హానోక్ గారు వచ్చారు. అలాగే మరిక్కడ చూస్తున్నప్పుడు అటువంటి స్థితిలో ఉంటున్నప్పుడు, కుటుంబ జీవితంలో జీవిస్తున్నప్పుడు, ఆ లోకంలో జీవిస్తున్నప్పుడు చాలా భయంకర పరిస్థితులున్నాయండి. ఆ టైంలో తను ఈ లోకం వైపు చూడలేదు. దేవుని వైపు చూస్తూ, దేవునితో నడుస్తూ, దేవుని తన కుటుంబాన్ని పోషించుకుంటూ, తన కుటుంబాన్ని కూడా నడిపిస్తున్నాడు. ఎందుకంటే, ఆ మాట ఎందుకంటున్నానంటే, ఎప్పుడైతే మరి మెతూషేల్ పుట్టిన తర్వాత, మెతూషేల్ తర్వాత లేమేకుకు పుట్టిన తర్వాత మరి నోవాహు గారు పుట్టారండి. ఆ నోవాహు గారు కాలంలో చూస్తున్నప్పుడు, నోవాహు గారికి, హానోక్ గారికి 69 సంవత్సరాల డిఫరెన్స్ అంట. ఇక్కడ ఆదాము గారికి, హానోక్ గారికి 57 సంవత్సరాల డిఫరెన్స్ అయితే, ఆహ్, నోవాహు గారికి మరి హానోక్ గారికంట 69 సంవత్సరాల డిఫరెన్స్ వస్తుందంట. మరి ఇది శాస్త్రవేత్తల ద్వారా తెలియజేసిన మరి సంఘటన. అటువంటి స్థితిలో ఉంటున్నప్పుడు, ఈ సంబంధంలో ఉంటున్నప్పుడు నోవాహు గారి కాలాన్ని చూసినప్పుడు చాలా భయంకరంగా ఉంది. నరులు భూమి మీద విస్తరించి ప్రారంభించిన తర్వాత చాలా పాడైపోయిందని మనకు తెలుసు. ఆ తర్వాత జలప్రళయం వచ్చిందని. అటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. హానోకు కూడా చాలా లోకమంతా పాడైపోయింది. అయినా లోకం వైపు చూడకుండా, ఆ లోక ఆచారాల్లో మునిగిపోకుండా, లోక పద్ధతుల్లో ఉండిపోకుండా దేవునితో నడుస్తున్నాడండి. మనము కూడా మన చుట్టూ ఎన్నో లోక ఆచారాలుంటాయి, పద్ధతులుంటాయి, ఆ లోక క్రియలుంటాయి. వాటి వైపు చూడకుండా మనము కూడా దేవునితో హానోకు వలె నడిచేవారిగా ఉండాలి. అప్పుడు మనం దేవునికి ఇష్టలుగా మారిపోతాం. హానోకు చేసినట్లు మనము కూడా చేస్తే దేవుడిచ్చే శాశ్వతమైన బహుమానాన్ని మనము కూడా పొందుకుంటాం. దేవునితో నడుస్తూ ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉండాలి. ప్రతిరోజు, ప్రతి క్షణము, అనుక్షణము దేవునితో నడిచే వారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశించే దేవుడు. అంతే కాకుండా మరి ఆయనలో ఉండే మూడో గుణం ఏంటంటే దేవుని యెడల విధేయత కలిగిన వాడై ఉన్నాడు. అవును, ఎవరైతే ఆయన బలిష్టమైన హస్తము కింద విధేయత కలిగి ఉంటారో, ఆయన తగిన సమయమందు హెచ్చించే దేవుడు. అటువంటి విధేయత కలిగి, వినయ విధేయతలు కలిగి దేవుని మాటకు మరి లోబడి
రోజు మాట్లాడుతున్నట్టే ఒక్కసారి ఆలోచించండి. దేవుడొచ్చి మాట్లాడుతుంటే ఎంత బావుంటది. ప్రతిరోజు గంట మనం కూర్చొని ఆ దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని మనం పొందుకుంటున్నప్పుడు ప్రతి క్షణము దేవుడొచ్చి మాట్లాడుతుంటే ఆ అనుభూతి ఎలా ఉంటాది. అటువంటి అనుభూతి, అనుబంధం మనం కలిగి ఉంటూ ఉండాలి. విధేయత చూపిస్తూ ఉండాలి. దేవుడు ఏదైతే చెప్పుతున్నాడో మన జీవితాలను సరిచేయడానికి ఆయన చిత్తం ఏంటో మనకి తెలియజేస్తున్నప్పుడు మనం సరి అయిన మార్గంలో నడుస్తూ ఉంటాం. దేవుని చిత్తాన్ని తెలుసుకునే వారిగా ఉండాలి. దేవుని మార్గంలో నడుస్తూ ఉండాలి. దేవుని మాటను వింటూ ఉండాలి. ఆయన మాటలు విని గైకొన్నవారు బుద్ధిమంతుడి వలె బండ మీద కట్టబడిన ఇల్లులా ఉంటారు. ధర్మశాస్త్రాన్ని దివారాత్రం ధ్యానించే వాళ్ళు ధన్యులు అంటున్నాడు. అవును, అటువంటి ధన్య జీవితం మనం కలిగి ఉండాలి. దేవుడు మనతో మాట్లాడటం అంటే వాక్యానితో మాట్లాడటమే. దేవుడు వాక్యాన్ని చదవడమే మనతో మాట్లాడటం. మనం ప్రార్థన చేయడం అంటే మనము దేవునితో మాట్లాడటం. కానీ వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. మాట్లాడే దేవుడు ఆయన. మన వాక్యం చదువుతుంటే నీ జీవితం ఎలా నడవాలో, ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ నించోవాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏం చెప్పాలో, సరియైన సమయంలో ఏ విషయంలో ఎలాంటి సమాధానం ఇవ్వాలో అనే విషయాలన్నీ వాక్యం బోధిస్తాది. ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు ఆయన మన మధ్య నిరంతరము జీవం గల దేవుడై జీవిస్తున్న దేవుడు. నిత్యము ఆయన కృప మన మీద చూపిస్తున్న దేవుడు గాబట్టి నిన్ను గైడ్ కావాలా? నిన్ను సరైన గైడెన్స్‌లో నువ్వు నడవాలా? నీ ప్రవర్తన అంతా చక్కదిద్దుకోవాలా? దేవుని వాక్యం అనే మాటలు విని ఆటిని గ్రహించినప్పుడు, నువ్వు గైకొన్నప్పుడు బుద్ధిమంతుడి వలె, దేవుని యొక్క సన్నిధిలో ధన్యుడి వలె ఉంటావు. అటువంటి జీవితాన్ని, హానోకు వంటి జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలి. ప్రతిరోజు వచ్చి దేవుడు మాట్లాడుతుంటే ఎంత గొప్పగా తన జీవితాన్ని చిక్కుకుంటున్నాడండి. దేవుని సన్నిధిలో చిక్కుకుంటున్నాడు. దేవాది దేవుని యొక్క అరచేతిలో మనల్ని చిక్కుకున్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని సరిదిద్దుతున్నాడు. మనం కూడా దేవుడు హానోకును చూపించినప్పుడు మనము కూడా హానోకు వలె జీవించేవారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఈ లోకంలో పడిపోకూడదు. ఎందుకంటే మనము మనం దేవునితో నడవకపోతే లోకం నడిపిస్తదంట. మనం అటువంటి స్థితిలో ఉండకూడదు. మనము దేవుని చేతిలో నడిచేవారుగా ఉండాలి. అందుకే దేవుడిని అడుగుతూ ఉండాలి. అయ్యా! ఇదిగో మేము జారిపోకుండా, పడిపోకుండా అయ్యా నా చెయ్యి పట్టుకో అని దేవుడిని అడుగుతూ ఆయన సన్నిధిలో ఆయన మాటలు వింటూ, ఆయన ఆజ్ఞలు తెలుసుకుంటూ, ఆయన చిత్తాన్ని తెలుసుకుంటూ మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధతలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. పాపము చెయ్యకుండా నిన్న దినాన మనం చూసాం కదా! 119 కీర్తన 4 వచనంలో అంటున్నాడు కదా! పాపము చెయ్యకుండా మనల్ని ధర్మశాస్త్ర గ్రంథం మనల్ని కాపాడుతుందంట. అవును. అటువంటి స్థితిలో పాపం అంటేనే లోకం. అటువంటి స్థితిలో మనం లోకంతో నడిపించకుండా, లోకం మన చెయ్యి పట్టుకొని నడిపించకుండా, దేవుని చేతికి మన హస్తాలిచ్చినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు. అలాగే ఆ పనే చేశాడు. దేవునితో నడిచాడు. లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్న సంప్రదాయాలను, పద్ధతులను, ఆచారాలను, క్రియలను అన్నిటిని విడిచిపెట్టి దేవునితో అనుక్షణము జీవించడం హానోకు నేర్చుకున్నాడు. అటువంటి విధముగా మనము కూడా దేవునితో నడుస్తూ ఉండాలి. దేవునితో అనుబంధం ప్రతిరోజు దేవునితో అనుబంధం కలిగి ఉండాలి. దేవుని మీద పూర్తి నమ్మకం, విశ్వాసంతో దేవుడు నా కార్యాన్ని సఫలపరుస్తాడు. ఆయన నన్ను చూస్తున్నాడు. నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అనే విశ్వాసంతో దేవుని చెంతకు వస్తూ ఉండాలి. దేవుని ఎడల విధేయత కలిగి ఉండాలి. ఆయన బలిష్టమైన హస్తం కింద మరి దీన మనస్కులై ఉన్నప్పుడు దేవుడు తగిన సమయమందు ఆయన హెచ్చించే దేవుడు. మనం దేవునితో ఇంటిమెసీ కలిగి ఉండాలి. సాన్నిహిత్యం కలిగి ఉండాలి. ఆయనతో ఆయనతో అనుబంధాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత, ఆయన ఆశీర్వాదం, ఆయన తలాంతులు మనకెల్లప్పుడూ కుమ్మరించబడుతుంటాయి. అంతేకాకుండా ఈయన నీతిమంతుడు. ఈయన నీతిమంతుడని మరి తెలియజేస్తుంది. ఎందుకంటే దేవునితో నడిచాడు. దేవుడు చెప్తున్నాడు కదా! ఆయన్ని ఒక్క మాటలో అంటున్నాడు కదా! నాకు ఇష్టమైన వాడని. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఆ 5వ వచనంలో అంటున్నాడు కదా! దేవునికి ఇష్టుడైన వాడుగా మొదటగా ఆయన పేరే పిలుస్తున్నాడు. ఎంత మంచి దేవుడండి. అటువంటి నీతిమంతుడుగా ఉండేవారిగా మనం ఉండాలి. దేవుడి క్రియలు చేసేవాళ్ళుగా
దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. దేవుని చేత సాక్ష్యం పొందాడు. అటువంటి నీతిమంతుడండి. నీతి కార్యాలు చేస్తే, దేవుని మాటలు విన్నప్పుడు, దేవునితో నడుస్తున్నప్పుడు నీతిమంతులుగా తీర్చబడతాం. అంతేకాకుండా ఇతనొక ప్రవక్త ఇతనొక ప్రవక్త అని కూడా మరి తెలియజేస్తున్నారు. ఇతను యొక్క గురించి తెలుసుకున్నప్పుడు ఈయన యూదా పత్రికలో యూదా రాసిన పత్రికలో మరి ఒకటో అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు ఈయన గురించి. ఈయన దేవునితో నడుస్తున్నప్పుడంట దేవుడి యొక్క కార్యాలు, అక్కడ యొక్క సృష్టిని, అక్కడ పరలోకం గురించి, వాటి గురించి ఈయన ప్రవచించేవాడంట. అందుకే ఇతను ఒక ప్రవక్త అని కూడా మరి అంటున్నారు. మరి యూదా రాసిన పత్రిక ఒకటో అధ్యాయం 14, 15 వచనంలో ఇతనికి ఒక బిరుదు. ఆదాము మొదలుకొని ఏడో వాడైన హానోకు కూడా వీని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ప్రవచించాడంట. దేవుని యొక్క కార్యాలను ప్రవచించాడు. దేవుడి యొక్క అద్భుతాలను ప్రవచించేవాడిగా ఉన్నాడు. అంటే ప్రవక్తగా ఉన్నాడు. ఒక ప్రవక్త దేవునితో అనుబంధం కలిగి ఉన్నాడు. దేవునితో సాన్నిహిత్యం కలిగి ఉన్నాడు. అంతేకాకుండా దేవునిలో స్థిరంగా ఉంటున్నాడు. దేవుని యొల్ల దీన మనసైన విధేయత కలిగి ఉన్నవాడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అంతే కాకుండా ప్రవక్తగా ఉంటున్నాడు. ప్రవచించే దేవుని యొక్క దర్శనాలు చూసి ప్రవచించేవాడుగా ఉంటున్నాడు. ఆదాము మొదలుకొని ఏడో వాడైన హానోకు కూడా వీని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును అని దేవుణ్ణి గురించి సాక్ష్యము చెప్తున్నాడు. ప్రవచిస్తున్నాడు. ద తీర్పు దినానంట దేవాది దేవుడు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చి తీర్పు తీరుస్తాడు అని మరి అప్పుడు ప్రవచిస్తున్నాడు. ఇతనొక ప్రవక్త. దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, దేవునితో అనుబంధం, సాన్నిహిత్యం, ఆయనతో స్థిరమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు ఇచ్చే బిరుదులండి. నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ప్రవక్తగా తీర్చబడ్డాడు. దేవునికి ఇష్టడుగా మారిపోయాడు. మనము కూడా దేవునితో అనుబంధం కలిగి ఉండాలి. ప్రతిరోజు ఆయనతోటి, ప్రతి క్షణము ఆయనతో గడిపేవారిగా ఉండాలి. దానివల్ల మరణ భయం అనేది లేకుండా, పాపం అనేది అంటకుండా దేవునితో కొనిపోయాడండి. దేవుడు తీసుకెళ్ళిపోయాడంటే ఆ దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోయెను. ఎంత గొప్ప దేవుడండి. మన జీవితాలను కూడా దేవుని సన్నిధిలో కట్టుకున్నప్పుడు దేవుడు మన చేయి పట్టుకొని ఆయన తీసుకుని వెళ్ళిపోయే దేవుడండి. అవును. ఆ హానోకు జీవితంలో జరిగిన కార్యం నీ జీవితంలోని, నా జీవితంలో కూడా మరణ భయం అంటూ లేకుండా, పాపం అనే భయం లేకుండా, మరణం అనేది లేకుండా నిత్య జీవంలోకి, శాశ్వతమైన జీవంలోకి మనం అడుగు పెట్టాలి అంటే మనము దేవుని సన్నిధిలో అనుక్షణము ఆయనతో గడిపేవారుగా, ఆయనతో నడిచేవారుగా, ఆయన మాటలు గాయకునేవారుగా, విశ్వాసంతో మనం నడిచినప్పుడు దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడండి. అలనాడు ఆదాము అవ్వల గారితో ప్రతిరోజు సాయంకాల పూట వచ్చి దేవాది దేవుడు మాట్లాడుతుండే ఆ కనెక్షన్‌ని ఆళ్ళు ఆ కనెక్షన్‌ని, దేవుడితో ఉన్న కనెక్షన్‌ని మరి పాపం చేసి, పాము తెచ్చిన పండుతోటి తిని వారు ఆ పాపం చేసి ఏదెను తోట నుంచి వెలివేయబడితే, మరిక్కడ హానోకు గారు దేవునితో నడిచి ఆ దేవునితో కనెక్షన్ ఏర్పాటు చేసుకొని మళ్ళీ అదే ఏదెను తోటలోకి ప్రవేశించాడని మరి చెప్తున్నారు కదా! అవును. మనము కూడా దేవునితో కనెక్షన్ అయి ఉండాలి. దేవునితో ఇంటిమెన్సీ ఉండాలి. దేవునితో కాన్స్టెన్సీ ఉండాలి. దేవుడితో మనం ఎల్లప్పుడు రిలేషన్‌షిప్ కలిగి ఉండాలి. అటువంటి రిలేషన్‌షిప్ మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా అటువంటి ఏదెను తోటలోని ఆ జీవవృక్ష ఫలాలు తినే అదృష్టాన్ని అదృష్టాన్ని మనకు దయచేస్తాడు. ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. అటువంటి జీవితాలు గడపాలి. హానోకు వంటి దేవునికి ఇష్టడుగా ఉన్నవాడిని మనము కూడా ఇష్టలుగా, దేవుణ్ణి ప్రేమించే వారిగా
మనం మారిపోతూ ఉండాలి. మరి చూస్తున్నాం కదా! దేవుడు మనం మొదటగా మాట్లాడుకున్నాం. దేవునికి ఇష్టగా మారిపోవాలి. ఆయన మనల్ని ప్రేమించి లోకానికొచ్చి తన ప్రాణాన్ని పెట్టిన దేవాది దేవుడండి. యేసుక్రీస్తు యందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆయన ఎవరైతే విశ్వాసం కలిగి జీవిస్తున్నారో వాళ్ళే దేవునికి ఇష్టలు అంటున్నాడు. అవును, మనం విశ్వాసంతో ఆయనే నా దేవుడు. ఆయన తప్ప నాకు వేరు లేరు. ఆయనే నా రక్షణకర్త. ఆయన నా విమోచకుడు అని ఆయన సన్నిధిలో అనుక్షణము నువ్వు స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా హానోకు జీవితం వలె మార్చేస్తాడు. మనమందరం మారిపోవాలి. దేవునితో కనెక్షన్ కలిగి ఉండాలి. ఆయన యొక్క చిత్తాన్ని తెలుసుకుంటూ, ఆయన యొక్క ఉద్దేశ్యం ఏంటి మన జీవితంలో, మనం ఎందుకు ఈ లోకంలోకొచ్చాము అనే ఉద్దేశాన్ని తెలుసుకుంటూ, ఆయన కార్యాలు చేసేవారిగా, ఆయనతో అనుబంధాన్ని కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడితో మనం నడిచే వారిగా ఉంటాం. దేవుడికి ఇష్టమైన వారిగా మారిపోతాం. అటువంటి జీవితాన్ని దేవుడు నాకు, మీకు అందరికీ దయచేయును గాక. ఆమేన్. చెయ్యి పట్టుకో, చెయ్యి పట్టుకో, నీ జారిపోకుండా, నే పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో. నే జారిపోకుండా, నే పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో. అవునయ్యా! మా చెయ్యి పట్టుకొనొచ్చున్నానయ్యా. చెయ్యి పట్టుకొని నడిపించే గొప్ప దేవుడో దేవా! అలనాడు హానోకుతో దేవా, హానోకు చెయ్యి పట్టుకుని దేవా, అయ్యా ఇదిగో నడిచిన దేవాతి దేవా, ఇదిగో మా జీవితాలను దేవా నీ సన్నిధిలో అర్పిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో మేము జీవితాంతం మా జీవిత కాలం అంతా దేవా నీ చెయ్యి పట్టుకొని నడాలని ఆశపడుతున్నామయ్యా. ఎవరైతే ఇదిగో తండ్రి నీ చెయ్యి పట్టుకొని ఆశపడుతున్నారో, నీతో నడవాలని ఆశపడుతున్నారో, నీ వైపు చూస్తున్నారో దేవా, ఇదిగో తండ్రి వారి హృదయాలు నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో హానోకు జీవితాల వలె దేవా, నీకిష్టమైన వారిగా దేవా, నిన్ను ప్రేమించే వారిగా దేవా, విశ్వాసంతో దేవా, నీతో అనుబంధం కలిగే వారిగా దేవా, మా జీవితాలు నీ కొరకు ఏర్పాటు చేసుకోవడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీతో కలిసి దేవా జీవించే భాగ్యం దాయిచ్చేయమడుచున్నాను. నీతో నడిచే భాగ్యం దాయిచ్చేయమడుతున్నానయ్యా. అయ్యా నీతో అనుబంధాన్ని కలిగే జీవితం మాకు దాయిచ్చేయమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో హానోకిచ్చిన దేవా, అయ్యా శాశ్వతమైన జీవాన్ని దేవా మాకు దయచేయమడుచున్నానయ్యా. అయ్యా నీతో గడిపినప్పుడు దేవా, అయ్యా నీతో దేవా నడిచినప్పుడు దేవా, అయ్యా నీతిమంతులుగా తీర్చబడతామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృపలో దేవా మేము బుద్ధిమంతులుగా మారుతామయ్యా. అయ్యా నీ వాక్యముతో దేవా నీ చిత్తాన్ని తెలుసుకొని దేవా, అయ్యా నీకిష్టమైన కార్యాలు చేసేవారిగా దేవా, దేవా ఇదిగో నీ వాక్యానితో దేవా విని గైకొని దేవా పాటించేవారిగా దేవా, అయ్యా ఇదిగో ఉన్నప్పుడు దేవా, అయ్యా బుద్ధిమంతులుగా మారుస్తావయ్యా. అయ్యా ధన్యమైన జీవితాన్ని దయచేస్తానన్నావు దేవా. అటువంటి జీవితాన్ని మాకు దయచేయమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో మేము విశ్వాసంతో నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరం కొరకు దేవా నిరీక్షణతో దేవా, ఓపికతో దేవా, మాకున్న కార్యాలు సఫల చేసే గొప్ప దేవుడు మాకున్నాడని దేవా, అయ్యా ఓపికతో దేవా, అయ్యా ఇదిగో తండ్రి నిరీక్షించేవారిగా దేవా ఉండడానికి కృప చూపించడుచున్నానయ్యా. అమూల్యమైన విశ్వాసాన్ని మాకు దాయిచ్యమడుచున్నాను. స్థిరమైన విశ్వాసాన్ని మాకు దాయిచ్యమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి విశ్వాసంతో మా కుటుంబాలను దేవా కట్టుకునే వారిగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి హానోకు దేవా తన కుటుంబాన్ని కట్టుకున్నాడయ్యా. అయ్యా ఇదిగో తండ్రి హానోకు కుటుంబంలోంచి దేవా నోవాహు వంటి దేవా నీతిమంతుడు తీసుకొచ్చావయ్యా. అవునయ్యా ఇదిగో ఈ లోకానికి దేవా సృష్టికి నెమ్మది కలిగించేవాడిని దేవా నువ్వు తీసుకొచ్చిన వాడా. ఇదిగో తండ్రి మా జీవితాల్లో దేవా, అయ్యా మా కుటుంబాల ద్వారా దేవా, అయ్యా ఇగో మా జీవితాలను దేవా మార్చమడుచున్నానయ్యా. నీతో అనుబంధం కలిగి ఉన్నప్పుడు దేవా, నీతో నిరంతరం జీవిస్తూ నడుస్తూ ఉన్నప్పుడు దేవా, అయ్యా ఇదిగో తండ్రి మా కుటుంబాల్లో దేవా నీ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగి చూడొచ్చున్నాను. మా కార్యాలన్నీ సఫలపరిచే దేవుడు మాకున్నాడని దేవా, నేను దేవా ఇదిగో నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నువ్వు ఉన్నావని దేవా, అయ్యా ఉన్నవాడు అనువాడని దేవా నమ్ముతూ దేవా విశ్వాసంతో దేవా నీ సన్నిధిలో నిరీక్షణతో దేవా ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను తాకమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వారి అవసరాన్ని నువ్వు తీర్చబడుచున్నాను. అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. దేవా మంచి ఆరోగ్యాన్ని దాయిచ్యమడుచున్నాను. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని దేవా, అయ్యా ఇదిగో తండ్రి వారి చేతులు నింపడుచున్నాను.
అయ్యా ఇదిగో తండ్రి, ఎవరైతే దేవా ఇదిగో నీ యందు నిరీక్షణతో దేవా వారి అవసరతల కొరకు ఎదురు చూస్తున్నారో దేవా, వారి అవసరతలన్నీ తీర్చే గొప్ప దేవుడో దేవా, ఎంతైనా నమ్మదగిన దేవుడవయ్యా. అయ్యా ఇదిగో వాగ్దానం చేసి నెరవేర్చే గొప్ప దేవుడో దేవా, విశ్వాసంతో నీ యందు కనిపెడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని దేవా వారి అవసరతలన్నీ నువ్వు తీర్చబడుచున్నాను. మహిమగల రాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీతిమంతుడిగా దేవా హానోకును తీర్చినట్లు దేవా, నీతో నడిచినప్పుడు దేవా నీతిమంతులుగా మారుస్తావయ్యా. అటువంటి జీవితాన్ని మాకు దాయిచ్యమడుచున్నానయ్యా. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇగో తండ్రి మేము పరిశుద్ధుడు దేవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవా, వేవేల దూత గణములతో దేవా, పరిశుద్ధులతో దేవా, నువ్వు తీర్పు దినాన వచ్చే సమయం కొరకు దేవా, అయ్యా ఇదిగో తండ్రి నిరీక్షిస్తుండగా దేవా, నీగో తండ్రి నీ సన్నిధిలో దేవా నీవిచ్చిన అమూల్యమైన విశ్వాసం ద్వారా నిరీక్షించే వారిగా మమ్మల్ని చూడొచ్చున్నానయ్యా. నీ నిత్య జీవం కొరకు కనిపెట్టే వారిగా దేవా, నీతో కలిసి జీవించే వారిగా దేవా, నీ సన్నిధిలో మేము ఎదిగే వారిగా దేవా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా. దేవాది దేవా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశించి అభివృద్ధిపరిచి దేవా దేవా మా జీవితాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మా దాయిచ్చేయం. మరణస్తుల క్షమించిన ప్రకారం మనం క్షమించము. మమ్మ శోధనలో తెక కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్.